తన్వీర్ అన్నమాట. ఇవాళైతే ఒక గేమ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే కొంచెం హైట్ పెరగడానికి. ఇది మాత్రం తిని ఉంటుంది కదా, తిని ఎక్కుతుంది. నేను కూడా ఎక్కేస్తాను. నేను ఇట్లా తిప్పుతాను, తను కూడా కాలు ఇలా పెట్టేసి కింద పెట్టకుండా ఎగరాలి. అలా 1 రౌండ్ 2 రౌండ్స్ 3 రౌండ్స్ 4 రౌండ్స్ 5 రౌండ్స్ అలా టోటల్ 5 రౌండ్స్ అయితే పెట్టేసుకుందాం. నౌ స్టార్ట్. ఇలా అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత ఇలా అలా 1 రౌండ్ అయితే అయిపోవాలి. నెక్స్ట్ సెకండ్ రౌండ్. ఇప్పుడు ఎక్కడ ఉంటే కానీ అక్కడ వరకే కావాలి. 2 రౌండ్స్ అండ్ ఆల్సో 3 రౌండ్ కూడా చూసేద్దాం. 3 4 5 ఇంకా 3 రౌండ్స్. నెక్స్ట్ థర్డ్ రౌండ్. ఇక్కడ తిని ఇప్పుడు ఇక్కడ ఏదైనా అట్లనే తను 3 రౌండ్స్ వరకు చేయాలి. అయ్యో తిని చేయలేకపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను అన్నమాట. తిని తిప్పుతుంది. అలా 1 రౌండ్ 2 రౌండ్స్ అలా పెట్టుకుంటాం. స్టార్ట్. ఇప్పుడు నేను ఒక 5 రౌండ్స్ వరకు తిప్పాలి. ఫస్ట్ రౌండ్ నేను ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్. నెక్స్ట్ ఆల్సో థర్డ్ రౌండ్. ఆల్సో థర్డ్ రౌండ్ కూడా ఉంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ చెయ్యితే నొప్పి వచ్చేస్తుంది, ఎందుకంటే రెడ్ కలర్ అయితే అవుతుంది. 3 రౌండ్స్ అయినా ఇంకా 3 కావాలి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ థర్డ్ రౌండ్ ఉన్నది. 3 చూడండి ఎలా రెడ్ అయిపోయిందో. చూడండి పింక్ అయిపోయింది. తనది కూడా అయిపోయింది పాపం. ఎందుకంటే ఇది సిల్క్ కదా, సిల్క్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. 1 2 3 రౌండ్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ హార్స్ నేను కూడా 3 రౌండ్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఊపుతా కదా, ఎందుకంటే ఇలా అంతకు అవుతే నేను కూడా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఆడుతున్నా. థర్డ్ రౌండ్ అయితే అవుతుంది. 4th 5th రౌండ్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది థర్డ్ రౌండ్. ఇది పట్టుకో. చెయ్యి అయితే నొప్పి వచ్చేస్తుంది. స్టార్టా. చెయ్యి అయితే బాగా నొప్పి వస్తుంది, ఎందుకంటే మీరు కూడా ఆర్డర్ చూసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చీర కట్టేసేసి ఇలా ఇట్లా తిరుగుతుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఫస్ట్ లాస్ట్కి కూడా చూపిస్తాం. ఒకరు ఆడడం, ఇద్దరం ఇలా ఊపడం, అవి కూడా చూపిస్తాను. నేను ఇంట్రెస్టింగ్ గేమ్ అన్నమాట ఇది. ఓకేనా? థర్డ్ రౌండ్ హాసిని. థర్డ్ రౌండ్. హాసిని కూడా థర్డ్ రౌండ్. నెక్స్ట్ 4th రౌండ్. సరే నేనైతే సరే. నెక్స్ట్ నేను 4th రౌండ్. దాంట్లో 4th రౌండ్ ఉంటుంది. నా థర్డ్ రౌండ్ ఆగాను. 4th రౌండ్. 3 2 1 స్టార్ట్. 1 2 అమ్మ 4 రౌండ్స్ అయితే ఇలా తిప్పుతుంటే చెయ్యి అసలు ఆగదు, ఇట్లా చారిపోతుంది. ఎందుకంటే కొంచెం ఇట్లా అంటుంటే ఒకసారి ఇట్లా అనండి, పెయిన్ వస్తుంది ఇక్కడ. కొంచెం హ్యాండ్స్ అనేది రెడ్ పింక్ అయిపోయింది. కొంచెం ఏం అర్థం కావట్లేదు దీంట్లో. నెక్స్ట్ హాస్ని వచ్చేసి నెక్స్ట్ 4th రౌండ్. నాది 4th రౌండ్ అయింది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 5 అయితే 5 అయితే ఇట్లా 5 తినేసరి 2 తినేసరికి హాసం వచ్చేస్తుంది. 5 కదా, 5గా చూడాలి ఎలా అయిందో. నా స్టార్ట్ హాసిని. ఓకే పట్టుకో. హాసిని ఇప్పుడు 4th రౌండ్ ఎలా ఆడుతుందో చూడాలి. అయ్యో ఎందుకంటే నా కాలు వచ్చేస్తాను జాగ్రత్త. ఎందుకంటే తిను కూడా ఆడలేకపోతుంది. మనం కూడా ఎవరైనా ఆడలేము, ఎందుకంటే హైట్ ఉండాలి కదా మనం. అంటే కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. సరే జారుతుంది. ఇదైతే జారుతుంది. ఇక్కడ మన హ్యాండ్స్ కొంచెం చూడదు జారుతుంది. ఓకే ఇక్కడ 3 కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా జారకుండా ఇక్కడ ఒక 3 వేసుకోవాలి. అందుకని ఇక్కడ జారిపోతుంది. ఇక్కడ అయినా తన హ్యాండ్స్కి సరిపోకుండా పైన పెట్టుకో. కాలు మాత్రం పైన పెట్టాలి. నా స్టార్ట్ 4th లెవెల్.
అయిపోయింది కదా ఇలాగే. నెక్స్ట్ నాది 5th రౌండ్. నాకు భయం. ఇక్కడ పెట్టుకుంటాను. 3 2 1 go start. 1 2 3 టోటల్ 5 అవుతుంది. నా అది కంప్లీట్ అయింది. నాకైతే డిస్క్ ఎలా తెలుసు, నేను 4th అయిపోయింది. 5th రౌండ్ రాయాలంటే ఎలా తెలుసా, నాకు ఈ చెయ్యి ఆరిపోయి ఇట్లా నొప్పి వస్తుంది కాబట్టి ఎలా తెలుసా, ఆగొస్తుంది అలా తెలుసా, ఇలా వస్తుంది. ఇప్పుడు నేనైతే కష్టపడ్డా, ఇప్పుడు తను ఎలా కష్టపడుతుంది చూడదాం. 5 రౌండ్స్ అబ్బో భయంకరంగా ఉంది కదా. Now start, Hasini. Yeah. 3 2 1 go start. Now start. 1 3 4 5 rounds అయితే హాస్ కూడా కంప్లీట్ అయితే చేసేసింది. మా లెవెల్స్ అయితే ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కేసి ఇప్పుడు ఇట్లా ఊగుతా, తను కూడా ఊగుద్ది, దాని అయితే ఇద్దరం ఊగుతాం. చూడండి ఇప్పుడు ఇట్లా పట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకొని అక్కడ వరకు ఊగేస్తాను. చూడండి ఇలా ఫస్ట్ రౌండ్ అలా అయితే ఊగేసాను. ఇప్పుడు హాస్ని కూడా ఊగిద్ది. ఓకే 3 2 1 go start. అక్కడ దాకా కూడా మనం ఊగలేము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. నెక్స్ట్ ఇప్పుడు హాస్ వచ్చేసి నన్ను ఊపిద్ది. నెక్స్ట్ నేను వచ్చేసి నన్ను ఊపుతా. ఎలా అంటే చెప్తా. ఎలా అంటే చెప్పిస్తాను. ఓకే ఇప్పుడు హాస్ నన్ను తిప్పిద్ది. అంటే ఒక 1 రౌండ్ అయితే హాస్ ఇట్లా మామూలుగా తిప్పేస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి హాస్ నన్ను తిప్పెత్తా. కింద పట్టుకుంటా, పైన పట్టుకుంటా. హాస్ మీద 2 రౌండ్స్ అయితే ఆడేసింది. ఇందాకని ఇప్పుడు బ్యాటర్గా ఆడేసి ఇలా తిరుగుతున్నాను. ఇప్పుడైతే అప్పుడైతే మా డాడీ ఎలా కట్టాడంటే ఇక అక్కడ నుంచి ఉండేది, ఇక్కడ ఉయ్యాలి ఎలా చెప్తున్నా ఉందా, దీన్ని ఉయ్యాలాగా ఆడేటోళ్ళం. కాకపోతే మేము ఎక్కడానికి నానా కష్టాలు, ఎందుకంటే ఇది ఇంతుంది నా పొడుగు ఉంది. ఇక నేను ఇంత పెద్ద స్టూల్ వేసుకోవాలంటే ఇక ఉయ్యాలకి చిరిగిపోయింది. కాబట్టి ఇక అట్లా ఇక ఆల్రెడీ ఇక చిరిగిపోయింది కూడా ఎంగోండి. అందుకనే ఇక ఉయ్యాలి కాకుండా హైట్ పెద్దగా. మీకు కూడా ఎలాంటి కావాలంటే ఇలా హైట్ పెరగాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇది వచ్చింది, ఇదంతా చీరకి ఇలా కట్టుకొని ఇలా ఆడితే కొంచెం హైట్ ఇలా పట్టుకొని ఇలా ఊగాలి. ఊగితే హైట్ కూడా పెరుగుతుంది. బాయ్ బాయ్. ఎంజాయింగ్. చూడండి హాస్ని ఎలా ఆగుతుందో. మన జుట్టు కూడా ఇలా ఆగుతుంటే నాకైతే ఎంత బాగుంటుందో. నాకు నచ్చింది అలా ఊగడం. అయితే నేను ట్రై చేస్తా నా జుట్టు ఇలా ఊగడం. అలా రావాలంటే ఇలా చీర మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. రోల్ వేసేసి ఇలా తిరుగుతుంటే ఇప్పుడు దీన్ని ఉంటుంది కదా, ఇలా ఇక్కడ పట్టేసి ఇప్పుడు హాస్ నన్ను తిప్పిద్ది అప్పుడు ఉంటుంది కదా. నా హెయిర్ చూడండి, ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉంటుంది. నా హెయిర్ అంతా పొడవలేదు, కొంచెం సింపుల్ ఇంత. దిస్ ఇస్ మై హెయిర్. ఇప్పుడు హాస్ని అయితే ఎక్కేస్తుంది నా హెయిర్. ఇప్పుడు హాస్ని ఎటు గిద్దు చూడాలి మనం. హాస్ని లెట్స్ గో. వచ్చి నన్ను గుద్దేసి వస్తుంది హాస్ని అయితే. ఇలా అయితే
చేసాం కదా, మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేసేయండి. ఈ హైట్ పెరగడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేను ఇదైతే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో నేను చెప్తాను నెక్స్ట్ ఏం ఎగ్జాంపుల్లో అంటే మనం హైట్ పెరగడానికి. నాకైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇదైతే దొరికింది. ఫస్ట్ మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఫస్ట్ ఎగ్జాంపుల్, దాని తర్వాత ఏం వేసుకోవాలో నెక్స్ట్ వీడియో చెప్తాను. బాయ్ బాయ్.